ఒంటరిగా ఉన్న దేవా దగ్గరికైతే మిథున చాలా హ్యాపీగా వస్తూ ఉంటుంది. అలా మిథునని చూసి మిథున ఏంటి ఇంత హ్యాపీగా ఉంది అనేసరికి మా నాన్న ఇచ్చిన ఈ 7 రోజు గడువుల్లో నేను మా నాన్న దగ్గర నిరూపిస్తానో లేదో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఇప్పుడు అలాంటి కంగారేం లేదు. నేను సాధించాను దేవా. నువ్వు నాకు తగిన భర్తవని నిరూపించుకున్నాను అని చెప్పేసి దేవా చేయి పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మిథున. అలా హ్యాపీగా ఫీల్ అవుతున్న మిథున వైపు చూసి దేవా అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. అవును దేవా, నేను నిజంగా సాధించాను. నేను సాధించలేదు. నువ్వు నాకు తగిన వాడివని నువ్వు నిరూపించావు అని చెప్పేసి మిథున అయితే దేవా దగ్గరికి వెళ్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దగ్గరికి అవుతూ ఉంటుంది. ఇక దేవా అయితే మిథునని అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక మిథున అయితే దేవాని హగ్ చేసుకొని నిజంగా ఇలా అవుతుందని నేను అస్సలు అనుకోలేదు. నాకు చాలా కంగారేసింది. మనిద్దరం ఎక్కడ విడిపోతామో అని. మా నాన్న చెప్పిన మాట వినాల్సి వస్తుందేమో అని చాలా కంగారు పడ్డాను. కానీ ఖచ్చితంగా నాకు తెలుసు నువ్వు నాకు తగిన వాడివని నిరూపించుకుంటానని నాకు అర్థమైంది. నిజంగా దేవా ఐ లవ్ యూ అని చెప్పేసి దేవాకైతే మిథున ప్రపోజ్ చేస్తూ ఉంటుంది. ఇక దేవ అయితే అలా ఉండిపోతూ ఉంటాడు మిథునని చూస్తూ. ఇక మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ దేవాని అయితే హగ్ చేసుకుంటూ ఉంటుంది.